హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్లో కుకింగ్ ఏం చేస్తున్నామంటే టమాటా రైసు, బంధన్ పచ్చడి, రాగి సంగటి ప్రాసెస్లోకి వెళ్దామా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక అందులో కొద్దిగా మనము ఆయిలు నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసి చిటపటలాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసి కలుపుకోవాలి. మగ్గాలి అంటే మనము ఉప్పు అయితే యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి. మనం ముందుగా అయితే టమోటాలను అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ పేస్ట్ని అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. అందులోనే ఇప్పుడు పచ్చివాసన పోయాక పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర వేసి మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము, ఎందుకంటే పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు మనము రైస్ అయితే మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి రెసిపీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, రైస్ అయితే మనమే యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ అయితే అలాగే ఉంచేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగైనా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే కదా మన రెసిపీస్ బయటపడతాయి. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మనము గార్డెన్లోకి అయితే వెళ్ళి ఫ్రెష్గా అయితే వెజిటేబుల్స్ అనేది కోసుకొద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనము బంధన్ పచ్చడి అయితే తయారు చేస్తున్నాం. దీన్ని జోమ్ పచ్చడి అని కూడా అంటారు. సో దీనికోసం అయితే మనకి వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు అయితే కావాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ టమోటాలు అయితే ఇంట్లో కోసి పెట్టింది. సో ఇప్పుడైతే మనము వంకాయలు అయితే కోద్దాము. పచ్చిమిర్చి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనమైతే అప్పటికప్పుడే చెట్టు నుండి కోసుకొని చేసుకొని తినే అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ ఎవరికైనా. అవును కదా, మీరేమంటారో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా బెండకాయలు కూడా కట్ చేస్తుంది. ఈ చెట్టు అయితే చూడండి, అప్పుడే మనకి ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి, కొత్తగా అయితే వేసింది. చూస్తున్నారు కదా, మమ్మీ అయితే చాలా గార్డెన్లో వేసి పెంచుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి మందులు అయితే వాడకుండా ఫార్మింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కానీ వేటికి కూడా ఎటువంటి మందులు అయితే వాడకుండా అయితే మనము ఫార్మింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పశువుల పేడ మాతకు మాత్రమే యూజ్ చేస్తున్నాము ఈ ఫార్మింగ్కి. ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి అయితే ఫ్రెష్గా అయితే కడిగి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మన చెట్టు నుండి కోసిన వంకాయలని, టమోటాలు, బెండకాయలు అయితే కోసేసి అన్నీ అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మగ్గనిచ్చాలి. సో చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడైతే మనం అన్ని వెజిటేబుల్స్ అనేది కట్ చేసి పెట్టేసుకుందాము. కట్ చేసిన తర్వాత 1 గ్లాస్ అయితే వాటర్ వేసి మనము స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒకవైపు అయితే మనకి పచ్చడి కోసం అయితే ఉడికించుకుంటూ ఉందాము. ఇప్పుడైతే మనము రాగి సంగటి కోసం అయితే రైస్ అయితే నానబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఆ రైస్ని కూడా మనము 3 అవర్స్ ముందైతే నానబెట్టేసుకోవాలి మిల్లెట్స్. సో మిల్లెట్స్ సంగటి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మిల్లెట్స్ అయితే మనకి నానిపోయాయి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనకి మిల్లెట్స్ సంగటికి. చూస్తున్నారు కదా, 2 అయితే ఒకేసారి అయిపోతాయి. ఎందుకంటే లంచ్ టైం అయిపోతుంది కదా ఫ్రెండ్స్, త్వరగా అయితే తినేయాలి కదా మనము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము బెండకాయలు, కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే బెండకాయలు ముందే మనం వేస్తే త్వరగా జిగురు అనేది వచ్చేస్తుంది బయటికి. సో కొంచెం హాఫ్ బాయిల్ అయ్యాక అయితే మనం యాడ్ చేసుకుంటే మనకి అలాగైతే ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి అయితే సపరేట్గా తీసేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి దంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది మనకి లేట్గా నలుగుతుంది కదా. సో ఫస్ట్ మనము పచ్చిమిర్చి అయితే దంచేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పచ్చడి అయితే నలిపేసుకున్నాము. సో ఇప్పుడు దానికైతే పోపు అనేది వేద్దాము. కొద్దిగా ఆయిల్ వేసి కడాయి పెట్టుకొని అందులోనే మనము పోపు దినుసులు వేసి చిటపటలాడిన తర్వాత మనం కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లపాయలు అయితే వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత మనమైతే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా లైట్గా
వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మనం ప్రిపేర్ చేసిన పచ్చడిని వేసేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన లంచ్లోకి అయితే వేడివేడిగా అయితే టమాటా రైసు, బంధన్ పచ్చడి, మిల్లెట్స్ రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.